వెల్కమ్ బ్యాక్. మావోయిస్టు నేత చలపతి మరణంతో పార్టీ అతన్ని పక్కన పెట్టిందా? చలపతి మరణంలో అతని వైఫల్యం ఉందా? మావోయిస్టు అగ్రనేత హిడ్మా అనారోగ్యంతో రెస్ట్ తీసుకున్నాడా? అసలు హిడ్మా ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు? మావోయిస్టు పార్టీ మిలిటరీ కమిషన్లో అత్యంత కీలకమైన నేత హిడ్మా. దండకారణ్యంలో బలగాలను మట్టుపెట్టడంలో హిడ్మా ఆపరేషన్లు అత్యంత కీలకం. కవ్వింపు చర్యలకు పాల్పడి మరీ కూంబింగ్ నిర్వహిస్తున్న బలగాలను హతమార్చడంలో ఆయన పాత్ర కీలకంగా ఉంటుంది. 2010లో బలగాలు ప్రయాణిస్తున్న వాహనాన్ని పేల్చి 76 మందిని చంపిన ఘటనతో వెలుగులోకి వచ్చాడు హిడ్మా. ఆయన మావోయిస్టు పార్టీకి కుడి భుజం వంటి వాడనే చెప్పాలి. క్రాంతికారి జన్తన్ సర్కారు ఏర్పాటు తర్వాత మావోయిస్టు పార్టీని దండకారణ్య ఆదివాసీలు పెద్ద ఎత్తున ఆదరించారు. వారిలో అత్యంత కీలకమైన వారిలో మొదటి పేరు హిడ్మాదే వినిపిస్తోంది. దాదాపు 4 ఏళ్ల క్రితం పువ్వర్తి జీనాగూడ కీకారణ్యంలో 26 మందిని హతమార్చిన ఘటన హిడ్మా నేతృత్వంలోనే జరిగింది. ఎలాంటి ఆపరేషన్ చేపట్టినా సక్సెస్ చేయడంలో ఆయనది కీలక పాత్ర. మావోయిస్టు పార్టీ బలగాల సంఘంలో జాయిన్ అయ్యి అత్యంత ముఖ్యమైన నాయకుడిగా ఎదిగాడు. కానీ కొంతకాలంగా హిడ్మా పేరు వినిపించడం లేదు. ఇటీవల కుల్హారీఘట్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు, ఒడిశా ఇన్ఛార్జ్ రామచంద్రారెడ్డి అలియాస్ చలపతి మరణించడంతో మరోసారి హిడ్మా పేరు తెరపైకి వచ్చింది. అయితే కేంద్ర మిలిటరీ కమిషన్ ఇన్ఛార్జిగా ఉన్న హిడ్మాకు సెంట్రల్ కమిటీలో బాధ్యతలు ఇంకా అప్పగించలేదని తెలుస్తోంది. అయితే బలగాలపై పైచేయి సాధించేందుకు మాత్రమే బాధ్యతలు అప్పగించినట్టుగా తెలుస్తోంది. చలపతి ఎన్కౌంటర్ తర్వాత రక్షణ చర్యలు తీసుకోవడంలో హిడ్మా వైఫల్యం చెందాడని, కేంద్ర కమిటీ సభ్యునిగా ఉన్న ఆయనను బాధ్యతల నుండి తప్పించారన్న ప్రచారం సాగుతోంది. ఈ మధ్య కాలంలో ఒడిశా, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని గరియాబంద్ జిల్లా అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో హిడ్మా సరైన వ్యూహం రచించలేకపోయాడని, ఈ కారణంగానే చలపతిని పోగొట్టుకోవాల్సి వచ్చిందన్న వాదనలు తెరపైకి వచ్చాయి. దీంతో కేంద్ర కమిటీ హిడ్మాను దోషిగా ప్రకటించి బాధ్యతల నుండి తప్పించిందని ప్రచారం సాగుతోంది. అయితే హిడ్మా స్థానాన్ని భర్తీ చేసేందుకు దేవ్ కు కేంద్ర కమిటీ బాధ్యతలు అప్పగించినట్లుగా తెలుస్తోంది. హిడ్మా వారసుడిగా ఉన్న దేవ్ ఆవపల్లి బ్లాస్టింగ్ కు, బలగాలపై దాడులు చేయడం వంటి కార్యకలాపాల్లో పాల్గొన్నాడట. హిడ్మా కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండటంతో చికిత్స కోసం రహస్య ప్రాంతంలో షెల్టర్ తీసుకోవాలని సీసీ కమిటీ సూచించిందట. అయితే పార్టీ మాత్రం దీన్ని అధికారికంగా ప్రకటించలేదు. దీంతో హిడ్మా కీలకమైన ఆపరేషన్లలోనే పాల్గొంటున్నాడనే ప్రచారం కూడా నడుస్తోంది. ఈ మేరకు బలగాలు కూడా హిడ్మా లక్ష్యంగా ఆపరేషన్లు చేస్తున్నాయి. అయితే హిడ్మా మాత్రం బలగాల చేతికి చిక్కడం లేదట. కానీ అనారోగ్య సమస్యలతో హిడ్మా ప్రస్తుతం పార్టీ లక్ష్యాలను ఛేదించే బాధ్యతలకు దూరంగా ఉంటున్నారని మరో ప్రచారం సాగుతోంది. ఇక జీనాగూడ ఘటనతో బలగాలు కేంద్ర కమిటీ సభ్యుల కంటే హై టార్గెట్ లిస్టులో ఉన్న హిడ్మాను చేర్చినట్టుగా తెలుస్తోంది. దీంతో పార్టీ హిడ్మాను 2-3 ఏళ్లుగా అండర్ గ్రౌండ్ లో ఉంచినట్టుగా సమాచారం. అయితే ఇన్ని ఊహాగానాల మధ్య అసలు హిడ్మా ఎక్కడ ఉన్నారనేది మాత్రం క్లారిటీ రావడం లేదు. మరి హిడ్మా ఎక్కడున్నాడు, ఏంటనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.